నా పేరు బి. ఓదెల్ కుమార్. యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఇందుర్తి పాఠశాలలో పనిచేస్తున్నాను. ఖగోళ శాస్త్రం విశ్వంలో అనేక రకాల వింతలు, వినోదాలు జరుగుతూనే ఉన్నాయి. అవి శాస్త్రపరంగా నిరూపిస్తున్నాయని శాస్త్రవేత్తలు ఎన్నో రకాలు నిరూపించడం అనేది జరుగుతుంది. సాధారణంగా మనిషి యొక్క నీడ ఏదో ఒక వైపు మనకు కనిపిస్తూ ఉంటది. కానీ మొన్న సోమవారం 5వ తారీఖు నుండి ఈ నెల 14వ తారీఖు వరకు మన యొక్క నీడ మనకు కనిపించదు. దాన్నే మనం జీరో షాడోగా వ్యవహరిస్తాము. ఎందుకంటే సూర్యుని యొక్క కిరణాలు లంబంగా భూమిపైన పడడం వల్ల ఏ వస్తువు పైన పడ్డా కూడా ఆ నీడ అనేది మనకు కనిపించదు. ఎందుకంటే భూమి యొక్క అక్షము 23.5 డిగ్రీలు వంపుగా ఉండడం వల్ల సూర్యుని చుట్టూ భ్రమణం చేసే సందర్భంలో సూర్యుని యొక్క స్థానము ఉత్తర దక్షిణ దిశలో మారుతూ ఉంటది. కావున ఏదైతే కర్కట రేఖ, మకర రేఖ ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ నీడ అనేది కనిపించదు. వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో కూడా మనకు ఈ నీడను మన జీరో షాడోగా వ్యవహరిస్తుంటాం. అంటే వస్తువు యొక్క సూర్యుని యొక్క కిరణాలు ఏటవాలుగా అంటే లంబంగా వస్తువు పైన పడడం వల్ల మనకు ఆ నీడ అనేది కనిపించదు. దీన్ని మన జీరో షాడోగా వ్యవహరిస్తాము. ఈ జీరో షాడో అనేది ఇప్పుడు శాస్త్రవేత్తలకు వేరు అధ్యయనం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మన కరీంనగర్ జిల్లాలో ఈరోజు 12:05 మనకు జీరో షాడోగా వివరించడం జరిగింది. అదే ఖమ్మంలో చూసినట్టయితే 12:07 ఈ జీరో షాడో అనేది ఏర్పడుతుంది. అదే పశ్చిమ బెంగాల్లో చూసినా కూడా, ఆంధ్రప్రదేశ్లో చూసినా కూడా వేరు ప్రాంతాల్లో వేరు టైంల ప్రకారము ఈ జీరో షాడో అనేది కనిపిస్తూ ఉంటది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.